హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను. హోప్ మీరంతా పండగ చాలా బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను. మొన్న షార్ట్ అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది విష్ చేశారు నన్ను విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. వేప పువ్వు మన వాకింగ్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను. మా మేడేమో ఇంకొద్దిగా తీసుకొచ్చింది. సో ఈవినింగ్ ఏమో అంతా చెరుగుతా కూర్చున్నా. ఉగాది ముందు రోజే ఆ పువ్వులవన్నీ కూడా విడతీసి పక్కన పెట్టేశాను. కొత్త కుండ తెప్పించాను అనమాట. అయితే ఉగాది పచ్చడి డైరెక్ట్గా ఇందులో కలుపుకుందాము అని అంటే మట్టి స్మెల్ వస్తుందేమోనని చెప్పి తర్వాత వాటర్కి యూజ్ చేయొచ్చులేని ఇంకా పక్కన పెట్టేశాను. అండ్ దాంతోపాటు మా హస్బెండ్ని ఒక ఊర్లో కూడా ఏదైనా ఉంటే చూడమన్నా. కొనేటప్పుడు నాకు వీడియో కాల్ చేస్తే ఇది తీసుకురమ్మని చెప్పాను. అంటే గ్రీన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి చామంతి పూలు వేసినప్పుడు బాగుంటుంది కదా. మిగిలిన వేప మండలు గుమ్మానికి కట్టేశాను. మాకు ఇక్కడ మామిడి మండలు చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి. ఎప్పుడన్నా ఉంటే మాత్రం తీసుకొని వస్తూ ఉంటాం. ఎంట్రన్స్ దగ్గర కొద్దిగా ఫ్లవర్స్ వేసి ఊర్లి పెట్టేశా. మా హస్బెండ్ మార్నింగే పూజ చేసేస్తారు కదా. సో నేనేమో పని లేట్గానే మొదలు పెట్టుకున్నాను. స్లోగా చేస్తూ ఉన్నా. ఇవి బాగా పాత బియ్యం అనమాట, అందుకని ఏదైనా ఉంటుందేమో అని చెప్పి చెరుగుతూ ఉన్నాను. ఈ రైస్తో ఇవాళ మామిడికాయ పులిహార చేస్తాను. 2 పూట్లకి మాకు వచ్చేస్తుంది అనమాట. యూజువల్గా పండగలకి ఏంటంటే చింతపండు పులిహార, గారెలు, పాయసం, అదే పరవన్నము. ఇది నా కాన్స్టెంట్ మెన్యూ ఎప్పుడు కూడా. కానీ ఈసారి చేంజ్ చేద్దాము, మామిడికాయ పులిహార బాగుంటుంది కదా అని చెప్పి చేస్తున్నాను. పూర్ణాల కోసము పచ్చెనపప్పు రాత్రి నానబెట్టేసి ఉంచాను. పొద్దున అయ్యేసరికి చాలా మెత్తగా అయ్యాయి. ఒక 2 టైమ్స్ అట్లా వాష్ చేసేసి ప్రెషర్ కుక్ చేసా. కొంచెమే వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్ చేసుకోవాలి. పూర్ణాలకి ఎక్కువ వాటర్ ఉండకూడదు అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ అయితే పప్పు మెదపకుండానే డైరెక్ట్గా బెల్లం వేసేసి నేను దీన్ని బాగా ఉడికిచ్చేస్తాను. పప్పు మెదుపుకున్న తర్వాత మనం బెల్లం యాడ్ చేసామనుకోండి, కింద అడుగంటూ ఉంటుంది, అంతా మెస్సీగా అయిపోతుంది. ఫ్రీక్వెంట్గా దాని దగ్గర నుంచొని స్టర్ చేస్తూ ఉండాలి. సో ఈ ప్రాబ్లం లేకుండా నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతూ ఉంటా ఫస్ట్ నుండి. వాటర్ తక్కువే ఉన్నాయి కదా, ఒకవేళ వాటర్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కొంచెం ఎక్సెస్ తీసేయండి, పర్వాలేదు. అవి రసంలో కానీ పప్పుచారులో కానీ యాడ్ చేసేయచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పప్పులో కొంచెం వాటర్ ఉన్నాయి, బెల్లం కూడా కరుగుతుంది కాబట్టి ఎక్కువ టైమే కుక్ అవుతుంది. అండ్ పచ్చిగా అయితే అనిపించదు, మనం పాకం కలిపినట్టే థిక్గా చాలా టేస్టీగా వస్తుంది అనమాట పూర్ణము. ఒకవేళ ఇలా ఇష్టం లేకపోతే బెల్లం పాకం తీసి మామూలుగా పప్పుకి యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి నేను ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను. ఇది ఎండు కొబ్బరి అనమాట. ఎండు కొబ్బరి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కట్ చేయడం కష్టం. సో అందుకని చెప్పి మిక్సీ పట్టే ముందు కొద్దిగా ఈ పీసెస్ని కుక్కర్ మీద పెడుతున్నాను. సాఫ్ట్ అవుతాయి కదా, ఆ తర్వాత కట్ చేసేసి మిక్సీ పడతాను. సో ఇట్లాగా మెత్తగా పౌడర్ లాగా అవుతుంది. ఇది మనం పూర్ణంలో కలిపామంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా యాలక్కాయ పొడి కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే యాడ్ చేయలేదండి, నాకు యాలక్కాయ పొడి టేస్ట్ నచ్చదనమాట. లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా తిప్పేసేసి ఉండలు చేసేసి పక్కన పెట్టుకోవాలి. ప్యారలల్గా నేను పులిహార వాటన్నిటి కోసం కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ పులిహార రెసిపీ నేను తర్వాత ఇప్పుడు చూపిస్తాను. పూర్ణం ప్రిపేర్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ పోతపిండి చూద్దాము. 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు బియ్యము తీసుకొని మనం ఒక 4 to 5 hours వరకు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వాష్ చేసేసి మిక్సీ పట్టుకుంటాము. నెక్స్ట్ దోసపిండిలాగా కొంచెం ఫర్మెంట్ చేస్తే బాగుంటుంది. ఇది ఒక 4 to 5 hours వరకు ఫర్మెంట్ అయితే చాలండి. మరి ఎక్కువ ఫర్మెంట్ అయిపోతే పుల్లగా ఉంటుంది కదా, స్వీట్ టేస్ట్ మారిపోతుంది అనమాట. అందుకని ఒక 4 to 5 hours వరకు ఫర్మెంట్ అయితే చాలు. నేను ఏం చేశానంటే చాలా లేట్ నైట్ మిక్స్ చేసేసి మార్నింగ్ ఇంకా లేవగానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. జస్ట్ పూర్ణాలు చేసుకునే ఒక 1/2 hour ముందు తీసి బయట పెట్టుకుంటే చాలు. మళ్ళీ బాగా చల్లటి పిండితోటి మనం ఫ్రై చేసామంటే డెఫినెట్గా ఆయిల్ పీలుస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టా కదా, ఇప్పటికే నాకు ఆయిల్ పీల్ కొద్దిగా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పిండి గట్టిగా వేసుకోవాలి. పల్చగా ఉంటే పూర్ణంకి సరిగా అతకదు కదా, హోల్స్ లాగా పడుతుంది. ఆల్రెడీ నేను బోళ్ళని మాటలు కూడా వేసాను, చూపిస్తా మీకు. అంటే ఇలాగా 1-2 పూర్ణాలకే అయిందండి, అన్నిటికీ కూడా అవ్వలేదు. చాలా జాగ్రత్తగా ఇట్లా రౌండ్ తిప్పుతా, ఏదో నా తిప్పలు నేను పడ్డాను అనమాట. కాకపోతే ఈ మాటలు పెడితే ఏంటంటే నీట్గా కనిపించదు, మనకి ఆయిల్ పాడవకుండా ఉంటుందని చెప్పి ఇట్లాగా కవర్ చేసేస్తా ఉన్నా అనమాట పిండితోటి. కొద్దిగా ఒక పూర్ణం లీక్ అయినా సరే ఆయిల్ అంతా కూడా ఇట్లా బ్రౌన్గా అయిపోతుంది కదా, పొడిలాగా రాలిపోయి అట్లా.
అవన్నీ మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి ఏంటంటే పైన నల్ల మచ్చల్లాగా అలా అతుక్కుపోతూ ఉంటాయి డస్ట్ లాగా. సో అందుకని చెప్పి ఇలా చేస్తూ ఉన్నాను. చూడటానికి బాగోవు కానీ తినటానికి బాగానే ఉంటాయి. అండ్ పూర్ణము అసలు ఎక్కువగా మాడనివ్వద్దు, ఇట్లా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో తీయండి, చాలా బాగుంటాయి. ఇందులో నేను ఎటువంటి రవ్వలు కానీ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్లు, మైదా పిండి, గోధుమ పిండి ఏది కూడా నేను యాడ్ చేయలేదు. చాలా బాగా వచ్చాయన్నమాట. వంటలన్నీ ప్యారలల్గా చేస్తూ ఉన్నాను, కాకపోతే ఒక్కొక్కటి ఇండివిజువల్ రెసిపీ లాగా మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఈ పనులన్నీ చేసుకుంటానే చింతపండు కూడా నానబెట్టేశాను. సో చింతపండు గుజ్జు తీసి ఉగాది పచ్చడి చేస్తున్నాను. ఒక బౌల్లో చింతపండు గుజ్జు, వాటర్, కట్ చేసుకున్న మ్యాంగోస్, పుల్లటి మ్యాంగో అయితే బాగుంటుంది కదా, వేపు, ఇవన్నీ కలిపేసేసి బాగా ఇట్లా చేతితోటి నలుపుతూ ఉన్నాను. ఇలా చేస్తే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా బ్లెండ్ అవుతాయి అన్నమాట. స్పైస్ కోసమని కొద్దిగా పెప్పర్ యాడ్ చేస్తున్నాను. మనకి పూర్వకాలంలో అసలు రెడ్ చిల్లీస్ అంటే ఏంటో తెలియదు. ట్రెడిషనల్గా కారం కోసం అంటే పెప్పరే యూజ్ చేసేవారట. ఇది నేను ఎక్కడో చదివాను, ఇది నిజమా కాదైతే నాకు తెలియదు. కానీ ఉప్పు వేసేటప్పుడు మాత్రము నాకు ఒకటి గుర్తొచ్చింది. మన దగ్గర ఎన్నున్నా సరే వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం లైఫ్ లీడ్ చేయకపోతే చాలా చప్పగా, ఇంట చిరాగ్గా, అసలు ఏం పనులు జరగనట్టు, దేనికి వాల్యూ ఇవ్వాలో కూడా తెలియదు అన్నట్టుగా అయిపోతుంది అనమాట. సో ఈ ఉప్పు ఎలా అయితే ఫ్లేవర్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేసి లైక్ బాగుంటుందో టేస్ట్, ఉప్పు యాడ్ చేస్తేనే కదండి టేస్ట్. సో సేమ్ మన లైఫ్లో కూడా బ్యాలెన్స్ అనేది లేకపోతే మాత్రం అసలు ఏదో ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండదు అని అనిపించింది అనమాట. సో ఈ ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి అని అనిపించింది. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అసలు యాడ్ చేస్తాం కదా. తర్వాత చెరుకు, బనానా, శనగపప్పు, ఇంక ఇట్లాంటివన్నీ అడిషనల్గా వేస్తూ ఉంటారు. అవన్నీ వేసిన మా హస్బెండ్ సిద్ధు తినరని చెప్పి నేను ఏది వేయనండి. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు మ్యాంగో పులిహార. పచ్చిమామిడికాయ తురిమేసి పక్కన ఉంచేసా. ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, మెంతిపిండి, గ్రీన్ చిల్లీస్, ఇవన్నీ వేసుకొని మనము తాలింపు పెట్టుకుంటాం. ఇందులో క్యాష్యూస్ యాడ్ చేసుకోవచ్చు, గ్రౌండ్ నట్స్, పచ్చెనపప్పు, అట్లా మనకి ఏది కావాలంటే అవి కొద్దిగా అంటే ఫ్రైయింగ్ టైం ఎక్కువ పడుతుంది కదా, అవన్నీ ముందు వేసేసుకోవచ్చు. నేను వాళ్ళు గ్రౌండ్ నట్స్ యాడ్ చేశాను, అవి ముందే వేసేసి ఉంచా. తాలింపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసి ఉంచుకోవాలి. ఇది తాలింపు కొంచెం వేడిగా ఉన్నప్పుడే తురిమిన మ్యాంగో యాడ్ చేసేసుకోవాలన్నమాట. చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 4 కప్పులు బియ్యం తీసుకున్నాను. 4 కప్పులు బియ్యం ఉడికించిన తర్వాత 2-3 మామిడికాయలు అయితే పడతాయి అని అనిపించింది. సో ఫస్ట్ 2 తురిమాను, 2 కూడా సరిపోలేదన్నమాట పులుపు, అందుకని ఇంకొకటి కూడా ఎక్స్ట్రా మామిడికాయ తురిమేసేసి యాడ్ చేసా. అంటే విజయవాడ నుంచి తెచ్చిన మామిడికాయ పులుపు ఎక్కువ లేదనమాట. సో అందుకని 3 తురమాల్సి వచ్చింది. 3 కూడా మీడియం సైజులో ఉన్నాయి. మరీ పుల్లగా ఉన్నా బాగోదు, అసలు పులుపు లేకపోతే మామిడికాయ టేస్ట్ తెలియదు అనమాట. వేడివేడి తాలింపులో మామిడికాయ తురుము యాడ్ చేయకూడదు. తాలింపు స్విచ్ ఆఫ్ చేసిన ఒక 1-2 మినిట్స్ తర్వాత యాడ్ చేస్తే చాలు. బాగా కలిపేసేసి అందులోనే కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసి మనము అన్నానికి కలుపుకుంటాము. నెక్స్ట్ సూపర్ టేస్టీగా ఉండే మసాలా వడలు చూపిస్తాను. చాలా చాలా ఈజీ ఇది చేసుకోవడము. పప్పుని ఓవర్ నైట్ సోక్ చేశాను. వాటర్ అన్నీ తీసేసుకొని ఇప్పుడు అస్సలు వాటర్ లేకుండా ఇవన్నీ వేసుకొని మనము గ్రైండ్ చేసుకుంటాము. ఏమేమి వేయాలో చెప్తా. చిల్లీస్, రెడ్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, సోంబు, చెక్క, లవంగాయి, కొద్దిగా అల్లము అండ్ కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కలిపి పప్పుతోటి మిక్సీ వేస్తాను. పప్పు ఏమో ఫస్ట్ కొంచెం తీసుకుంటాము, కొంచెం తీసుకొని వీటన్నిటితోటి మిక్సీ పట్టుకుంటాం. ఆ తర్వాత ఇంకొంచెం పప్పుని మనం డ్రై గ్రైండింగ్ లాగా చేసుకోవాలి, అంటే పల్స్ చేసినట్టు చేస్తూ ఉండాలి. ఇది మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. మెత్తగా అయితే వేరే టేస్ట్ ఉంటుంది. కొంచెం బరగ్గా ఉన్నాయనుకోండి పప్పు, క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను దేవుడికి పెట్టట్లేదు కాబట్టి ఆనియన్ వేస్తున్నాను. ఒకవేళ దేవుడికి పెట్టేటట్టయితే ఆనియన్ అండ్ చెక్క, లవంగాయి స్కిప్ చేసి మిగతావన్నీ వేసుకొని పెట్టచ్చు. ఫస్ట్ మిక్సీ కప్లోకి కొద్దిగా ఇవన్నీ తీసుకున్నాం కదా, మొత్తం మసాలాలన్నీ కూడా మిక్సీ కప్లోకి తీసుకున్నాము. ఓన్లీ ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర ఉంచేసాను. ఇప్పుడు జస్ట్ ఒక గుప్పెడు పప్పు వేసుకొని మనం బ్లెండ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మరీ సాఫ్ట్ అవ్వవసరం లేదు, అలా అని కచ్చా పచ్చాగా కూడా ఉండకూడదు, మధ్యలో ఉంటే చాలన్నమాట. అందుకనే ఫస్ట్ కొంచెం పప్పే వేసాను.
ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇంకొద్దిగా పప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసి మిగతా పప్పు వేసేసి పల్స్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది పిండి మనకి. గుప్పెడు నానబెట్టిన శనగపప్పుని ఫస్ట్ పక్కన ఉంచుకోండి. మనం పిండి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో ఇవి కొద్దిగా కలిపితే మనం వడలు వేసిన తర్వాత అవి క్రిస్పీగా వచ్చి బాగుంటాయి అన్నమాట పంట కింద పడ్డప్పుడు. సో ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్టెప్ స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు నేను కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాను, అంటే పిండిలో కలిపేస్తున్నా. మీరు ఎక్కువ చేసుకునేటప్పుడు ఆనియన్స్ కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉంటే వాటర్ రాకుండా ఉంటాయి. అంటే మనకి ఫ్రైయింగ్ టైం ఉంటుంది కదా, కొంచెం టైం పడుతుంది కదా, ఈలోపు ఆనియన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి పిండి కొంచెం జారుగా అయిపోతుంది, వడలు క్రిస్పీగా రావు. సో క్రిస్పీగా ఉండటానికి మనం ఇట్లా కొద్దిగా బరక్గా పిండి మిక్సీ వేసుకుంటాం అన్నమాట. వడలంటే కొంచెం నైస్గా పైన కింద కూడా సాఫ్ట్గా అట్లా చేస్తాం కదా, అలా కాకుండా ఫింగర్స్ అంటే 3 ఫింగర్స్ పెట్టి నొక్కినప్పుడు అచ్చు పడుతుంది కదా, అలా మీరు చేసుకొని ఫ్రై చేసినట్లయితే చాలా క్రిస్పీగా వస్తాయి, లోపల కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట. ఈ వడలకి ఖచ్చితంగా మనము చిన్నవే చేసుకుంటాము, అలా అయితేనే ఉడుకుతాయి, లోపల పచ్చి లేకుండా ఉంటాయి. పచ్చి ఉంటే అసలు టేస్ట్ బాగోదు. అండ్ దీనికి కంపల్సరీ సోంబు, లవంగాయి, చెక్క, అల్లము ఇవన్నీ యాడ్ చేయండి, భలే టేస్టీగా ఉంటుంది. జీలకర్ర కూడా యాడ్ చేయొచ్చు కానీ నేను యాక్చువల్లీ మర్చిపోయాను. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 2-3 పుదీనా లీవ్స్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. చెక్క, లవంగాయి వేసింది ఒక ఫ్లేవర్ ఉంటుంది, అది వేయంది కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఎట్లయినా సరే బాగానే ఉంటుంది. బట్ ఆనియన్స్ అవన్నీ కూడా మనం పూజల టైంలో స్కిప్ చేస్తే బెటర్. పూజలప్పుడు మనం ఎట్లాగా ప్లెయిన్ గారెలు అవి వేసుకుంటామో ఇవి కూడా ఉల్లిపాయలు లేకుండా వేసేసుకొని తర్వాత కావాలంటే ఉల్లిపాయ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మనం 2 సైడ్స్ కూడా ఫస్ట్ కొద్దిగా నూనె వేడిగా ఉన్నప్పుడు వడలు వేసేస్తాము, అప్పుడు విరగకుండా ఉంటాయి. అసలు ఈ వడలు విరగవండి. తర్వాత కొంచెం మీడియం కానీ లో కానీ పెట్టుకొని కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి 2 సైడ్స్ కూడా, అప్పుడు క్రిస్పీగా చక్కగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వడలు వస్తాయి అన్నమాట. ఈ డిషెస్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. కొంచెం కొంచెం ప్రసాదం పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను, అంటే తర్వాత హారతవన్నీ ఇస్తాం కదా. సో ఇట్లాగా సింపుల్గానే డెకరేట్ చేసా అండి. ఇంకా ఎప్పుడు పూజలు అప్పుడు ఇంతే కదా, మల్లెపూలు తెచ్చేసి వేస్తూ ఉంటాను. నైవేద్యం పెట్టేసి ఒకసారి హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము కూడా భోజనం చేసాము. మధ్యాహ్నము కొంచెంసేపు పడుకున్నా, ఇంకన్నీ చేసేసరికి కొద్దిగా టయర్డ్గా అనిపించింది. ఈవినింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని చక్కగా ఊర్లీలో పువ్వులు అవన్నీ పెట్టేసేసి ముగ్గు వేసి, లలిత నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా ఉగాది రోజు నుంచి అని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. సో సాయంత్రం నుండి లలిత సహస్రనామం చదువుకుంటూ పూజ చేసుకుంటాను అనమాట. లలిత నవరాత్రులు నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట, ఇప్పటి వరకు కూడా నేను అసలు చేయలేదు అండ్ దీని గురించి నాకు ఎక్కువ తెలీదు. లలిత సహస్రనామము ఈవినింగ్ ఒకసారి చదువుకొని పండు నైవేద్యంగా పెడతాను. భూషయనము, తలస్నానము ఇంక ఇవన్నీ నేనైతే ఫాలో అవ్వట్లేదండి. ఏదన్నా నాన్ వెజ్ టచ్ చేసినప్పుడు లేదా సిద్ధుకు అట్లాగా ఎగ్ ప్రిపేర్ చేస్తూ ఉంటా కదా, ఆ రోజు ఏంటంటే తల మీద స్నానం చేసేసి ఈవినింగ్ మామూలుగా చదువుకుందాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. సో పడుకోవటం అదంతా కూడా మామూలుగా నేను బెడ్ మీద పడుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒంటిపూట భోజనం ఒకటి నేను కొత్తగా డెసిషన్ తీసుకున్నా. ఏంటంటే ఈ నవరాత్రులు 9 రోజులు కూడా మధ్యాహ్నం భోజనం చేసేద్దాము, ఇంకా నైట్ జస్ట్ పాలు లేకపోతే ఏదో ఒకటి ఫ్రూట్స్ అట్లా అని చెప్పి ప్లాన్ చేసుకున్నా. అది కూడా ఏంటంటే నేను నవరాత్రుల గురించి చెప్పిన రోజు అనుకోలేదు, ఉగాది రోజు అనిపించింది అనమాట ఒకసారి చేసి చూద్దాము అని. ఇల్లు ఒకసారి ఊడ్చేసేసుకొని ముగ్గు వేసానండి. ఇంకా సాయంత్రము ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఈవినింగ్ పూజ చేసుకొని మళ్ళీ దీపం పెట్టాలన్నమాట. అంటే మనం సాయంత్రం పూట లలిత సహస్రనామం చదువుతున్నాం కదా, అఖండ దీపము లేదా కామాక్షి దీపం పెద్దది ఉంటుంది కదా, అలా పెట్టేవాళ్ళు అయితే మాత్రం పొద్దున పూజ చేసేస్తే ఈవినింగ్ వరకు వెలుగుతూనే ఉంటుంది. లేదా ఒకవేళ కొండెక్కితే మళ్ళీ ఈవినింగ్ దీపం పెట్టుకోండి. ఇవాళ నేను వేసుకుంటున్న శారీ ఇది. అండ్ నెక్లెస్ ఎన్ని గ్రామ్స్ అనేది నాకు నిజంగా గుర్తులేదండి. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఒక్కొక్కటి 15 to 20 గ్రామ్స్ మధ్యలో ఎంతో చెప్పిందనమాట మమ్మీ, నాకు గుర్తులేవు. అవేమో నా పెళ్ళప్పుడు డిజైన్ అనమాట అది. నెక్స్ట్ పోగులేమో మమ్మీవి పెట్టుకున్నాను. జస్ట్ ఇప్పుడే రెడీ అయ్యాను, ఇంకా పూజ చేసుకోవాలి. ఫుల్గా రెడీ అవ్వలేదులేండి, హెయిర్ టై చేసుకోవాలి ఇంకా. అండ్ మన వాళ్ళు మొన్న హైలైటర్ చూపించమని అన్నారు, సో ఇప్పుడు క్విక్గా అది ఒకటి చూపించేస్తాను. అండ్ మొన్న నేను మేకప్ షేర్ చేశాను కదా, పాండ్స్ బీబీ క్రీము కొద్దిగా మాయిశ్చరైజర్ కలిపేసి అప్లై చేసా. అండ్ దాని మీద కాంపాక్ట్ లిప్స్టిక్, ఐలైనర్, కాజల్, ఐబ్రో పౌడర్. సో అంతవరకు
అండ్ క్రీమ్ హైలైటర్ కాకుండా చెప్పాను కదా పౌడర్ హైలైటర్ ఉంటుంది అని. సో ఇది లాక్మే ఫేస్ షియర్. దీని కలర్ వచ్చేసరికి అంటే లైక్ 2 కలర్ వేరియేషన్స్ ఉంటాయి. ఒకటేమో వామ్ రోజ్ లాగా అంటే రోజ్ పింక్ లాగా అనిపిస్తుంది, ఇదేమో గోల్డ్ అనమాట. మంచి ఇది చూసారు కదా రోజ్ గోల్డ్ లాంటిది. ఇంకొక షేడ్ ఏమో కొంచెం ఎక్కువగా పింక్ కలర్లో ఉంటుంది. సో నేనైతే ఇది వాడుతున్నాను. ఇది వచ్చేసరికి సన్ కిస్డ్ అనమాట. యాక్చువల్లీ మీకు కనిపిస్తుందో లేదో, లాక్మే ఫేస్ షియర్ సన్ కిస్డ్. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చూపిస్తా. సో మనం ఒకసారి ఇట్లాగా చేతి మీద ట్యాప్ చేసుకుంటే కొద్దిగా పౌడర్ వస్తుంది. సో ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే నోస్ లైన్, చీక్ బోన్స్, ఇక్కడ ఫోర్ హెడ్, చిన్ అండ్ నెక్. సో మన ఫేస్ ఎక్కడైతే ఇట్లాగా ప్రొజెక్ట్ అవుతుంది కదా ముందు వైపుకి, సో అక్కడ అప్లై చేసుకోవచ్చు. క్లీన్ ఫినిష్ వస్తుంది అనమాట, బాగుంటుంది, షైనీగా ఉంటుంది. సో చూపిస్తా ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి అని. సో చూడండి ఇట్లా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏదైనా ఎక్సెస్ అనిపిస్తే ఇలాగ బ్లెండ్ చేసుకోండి. మనకి ఎక్కువ తెలియదు, ఇలా రాసినట్టు పిచ్చి షైనీ మేకప్ లాగా అయితే ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. ఈ లాక్మే ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను. ఇదైతే ఆల్మోస్ట్ నేను 7-8 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది అనమాట. ఇది ఎవ్రీ 2 ఇయర్స్కి మనం అప్డేట్ చేసుకుంటే బాగుంటుంది. రెడీ అయిన తర్వాత కూర్చొని పూజ చేసుకుంటున్నాము. నాతో పాటు మా హస్బెండ్ నన్ను సిద్ధు కూడా కూర్చున్నారు. యూజువల్లీ సిద్ధు అయితే ఇలాంటి వాటికి కూర్చోడు. ఇవాళ హాలిడే కదా, సో హోంవర్క్ ఉందని ఎస్కేప్ అవ్వకుండా పాపం కూర్చున్నాడు అనమాట చాలాసేపు నాతోనే. లలితా సహస్రనామము చదువుకోవటం రాని వాళ్ళు ఈ 9 రోజులు కూడా మీకు వచ్చిన శ్లోకాలు కానీ లేదా అమ్మవారి పాటలు అవన్నీ వింటూ కొంచెంసేపైనా ధ్యానం చేసుకోండి. కుంకుమ పూజ చేసుకోవచ్చు, అష్టోత్తరం చదువుకోవచ్చు, లలితా అష్టోత్తరము, సరస్వతీదేవిది లేదంటే లక్ష్మీదేవిది, అట్లా అమ్మవారి స్వరూపాలు ఎన్నో ఉంటాయి. లలితా నవరాత్రులు అన్నారు కాబట్టి లలితాదేవికి ప్రత్యేకంగా చేస్తారు, కానీ ఆవిడ వేరే రూపాల్లో కూడా ఉంటుంది కాబట్టి వేరేవి కూడా చదువుకోండి. అమ్మవారికి బాగా తెలుసు మనకి ఎంతవరకు వచ్చు, మనం ఎంతవరకు చేయగలము అని. సో మీకు ఒక చిన్న బూస్టప్ లాగా ఉంటుందని చెప్పి నేను ఇవన్నీ చెప్తున్నాను. రాని వాళ్ళు అస్సలు ఫీల్ అవ్వద్దు, వింటూ నేర్చుకోండి, లేదంటే వేరే ఏదైనా చదువుకోండి. పూజ చేసుకోవటం అయిపోయిన తర్వాత కంపల్సరీ ఫోటోషూట్ అనేది ఉంటుందన్నమాట. పండగకి గుర్తుగా ఒక ఫోటో అయితే మేము ముగ్గురం కలిసి దిగుతాము. ఆ టైంలో పేరెంట్స్ ఉన్నారనుకోండి, చక్కగా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాము. మాకు ఫొటోస్ తీసేవాళ్ళు ఎవరు ఉండరు కదా, అందుకని ట్రైపాడ్కి ఫోన్ ఫిక్స్ చేసేసి ఉంచుతాము. టైమర్ ఆన్ చేస్తే ఇంకా పిక్స్ అదే క్లిక్ చేస్తూ ఉంటుంది. సో ఇట్లా ఏదో ఒకటి సెటప్ చేస్తాము. కాకపోతే లైటింగ్ ప్రాబ్లమ్ ఉంటుందన్నమాట మా లివింగ్ రూమ్లో ఈవినింగ్ అయ్యేసరికి. యాంగిల్ అయితే ఇటువైపే కుదురుతుంది, కాకపోతే పిక్స్ కొద్దిగా డార్క్ వస్తాయి. నా శారీ డీటెయిల్స్ చెప్తాను. ఇది వచ్చేసరికి బనానా సిల్క్ అనమాట. టీ నగర్లో ఉన్న శరవణ స్టోర్లో పర్చేస్ చేశాను. ఈ సారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ డ్రేపింగ్ కూడా చాలా ఈజీగా అనిపించింది. ఎక్కడ కూడా లెగుస్తున్నట్లు అన్కంఫర్టబుల్గా లేదు. ఐ థింక్ సమ్మర్కి చాలా బాగుంటుంది, చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవడానికి. కొద్దిగా షైన్ కూడా ఉందన్నమాట, అంటే లైక్ మన మంగళగిరి సిల్క్స్ వస్తున్నాయి కదా, సో ఆ టైప్లో ఉంది సారీ. ఈ స్టైల్ కూడా లైక్ మంగళగిరి సిల్క్ స్టైల్లో ఇచ్చారు. సో ఓవరాల్గా అయితే నాకు ఈ సారీ చాలా నచ్చింది. బ్లౌజ్ కూడా శారీలోనే వచ్చింది అనమాట. సో అండ్ వర్క్ వచ్చేసరికి నేను సఖీ వాళ్ళతోటి చెప్పాను అనమాట, ఏదైనా లైట్గా ఇక్కడ ఓన్లీ నెక్ థ్రెడ్ వర్క్ ఇవ్వమని చెప్పి. క్లాత్ ఆగదు అని చెప్పారు. అండ్ వేరే ఏదైనా క్లాత్ తీసుకోవాలి దీనికి అంటే నాకు అంత మనసు ఒప్పల, ఎందుకంటే ఈ సారీ చాలా తక్కువ కాస్ట్ పడింది నాకు, మేబీ అరౌండ్ 1600 అట్లా అనుకుంటా. ఈ శారీ పర్చేస్ చేసినప్పుడు ఇంకా వేరే కపుల్ ఆఫ్ శారీస్ కూడా ఉన్నాయి. సో ఒక వీడియో అయితే నేను చేశాను కానీ నాకు గుర్తులేదనమాట ఇప్పుడు దీని ప్రైస్ ఎంత అనేది. నా ఓల్డ్ వ్యూవర్స్ అయితే మీరు తప్పకుండా చూసే ఉంటారు. అండ్ జ్యువెలరీ ఆల్రెడీ షేర్ చేశాను కదా. ఓవరాల్ శారీ లుక్ ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.